హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రిచువల్స్, రీయూనియన్ రెమెడీస్, ఇలాంటి సర్వీసెస్, న్యూమరాలజీ, నేమ్ కరెక్షన్, ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ రీడింగ్లో మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ చెక్ చేద్దాం. అండ్ మీ ఎనర్జీస్ అండ్ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అసలు అనేది చూద్దాం. సో యాక్చువల్లీ మీ పర్సన్ ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే ఈ పర్సన్ ఎవరు అనేది చూద్దాం. ఫస్ట్ ఈ పర్సన్ ఎవరు అని అంటే ఈ పర్సన్ మీ రీసెంట్ పాస్ట్లో మీతో ఒక సిచ్యువేషన్షిప్లో ఉన్న పర్సన్. అండ్ ఈ పర్సన్ మీతో చాలా ఫ్రెండ్లీగా ఉండడం, మీ మధ్య ఒక క్యాజువల్ రిలేషన్షిప్ ఉండడం, అలా స్టార్ట్ అయింది మీ రిలేషన్షిప్. ఓకే, జస్ట్ ఒక క్యాజువల్ రిలేషన్తో స్టార్ట్ అయింది. అండ్ కొంతమందికి ఈ రిలేషన్ చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్. చైల్డ్హుడ్ అంటే అరౌండ్ స్కూల్ లెవెల్ నుండి, అంటే అరౌండ్ 5-6 years ఏజ్ నుండి మీరిద్దరూ కలిసి మేబీ స్కూల్ టైం నుండి మీరు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. ఓకే, ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ ఎ ఫ్యామిలీ రిలేషన్. ఓకే, సో హూ ఈజ్ దిస్ పర్సన్ అంటే ఈ పర్సన్ ఈవెన్ దో మీతో చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ ఈ పర్సన్కి మీకు మధ్య ఉన్నా కూడా తర్వాత మేబీ ఇన్ యువర్ 20s మళ్ళీ మీరు ఎందుకో సెపరేట్ అవ్వడం అనేది జరిగింది. మేబీ డ్యూ టు పాండమిక్ సిచ్యువేషన్ ఆర్ సంథింగ్ హ్యాపెండ్. జాబ్ పర్పసో లేదా ట్రాన్స్ఫర్స్ అవ్వడమో ఫ్యామిలీకి అలా ఏదో జరిగి మీరిద్దరు మళ్ళీ సెపరేట్ అయిపోవడం. అండ్ మీ కాంటాక్ట్ నెంబర్స్ పోగొట్టుకున్నారు. ఇద్దరు కాంటాక్ట్ నెంబర్స్ అనేవి పోయాయి ఇద్దరివి. అంటే మీ నెంబర్ మీ పర్సన్ దగ్గర లేదు, మీ పర్సన్ నెంబర్ మీ దగ్గర లేదు. సో ఆఫ్టర్ దాట్ అగైన్ మేబీ 5 to 10 years తర్వాత మళ్ళీ మీరు మీట్ అవ్వడం అనేది జరిగింది త్రూ సోషల్ మీడియా. ఓకే, ఎనీవే ఇక్కడ ఏంటి ఎనర్జీస్ అంటే ఓకే, సోషల్ మీడియాలో మళ్ళీ మీరు ఇద్దరు మీట్ అయ్యారు, మళ్ళీ చాటింగ్, టాకింగ్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. చాటింగ్, మీటింగ్ ఇదంతా ఉన్నా కూడా మీరు మీ లిమిట్స్ అండ్ బౌండరీస్లో మీరు ఉన్నారు, మీ పర్సన్ కూడా అలానే ఉన్నారు. బట్ సడన్లీ ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు ఇద్దరు. ఏంటి అనంటే వై నాట్ మన ఇద్దరం ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉంటే మనం హ్యాపీగా ఉండొచ్చు కదా, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది ఉంది కదా, సో మన ఇద్దరం కలిసే ఉండొచ్చు కదా, లైక్ యాజ్ ఎ కపుల్ అన్నట్టుగా మాట్లాడుకున్నారు. బట్ ఓకే, దట్ కమిటెడ్ రిలేషన్షిప్ ఆల్సో సక్సెస్ అయింది. బట్ సడన్లీ ఫ్యామిలీస్ మధ్య ఆర్గ్యుమెంట్స్, మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ రైజ్ అయ్యాయి మీ రెండు ఫ్యామిలీస్ మధ్య. సో అలా మళ్ళీ సెపరేషన్. ఓకే, బట్ ఇది ఒక డీప్ బాండింగ్ కాబట్టి ఆ మెమరీస్ అంత ఈజీగా పోవు మైండ్ నుండి. సో ఈవెన్ దో మీరు సెపరేషన్లో ఉన్నా మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తున్నారు, మిర్రరింగ్ అనేది జరుగుతుంది.
బట్ మీరిద్దరూ మాట్లాడుకోవట్లేదు. బట్ ఆ టైంలో మీ పర్సన్ లైఫ్లో ఇంకెవరో ఎంటర్ అవ్వడం అనేది జరిగింది ఇన్ దట్ సెపరేషన్. ఓకే, సో ఆ సెపరేషన్లో మీరున్నారు ఇద్దరు, బట్ మీ పర్సన్ లైఫ్లో ఇంకెవరో ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. సో ఇది జస్ట్ 5 కార్డ్ స్ప్రెడ్, 5 కార్డ్ స్ప్రెడ్ రీడింగ్. జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. ఇది జస్ట్ ఒక క్యాజువల్ ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్. ఓకే, సో ద అదర్ పర్సన్ ఎవరైతే మీ పర్సన్ లైఫ్లోకి వచ్చారో మీ పర్సన్ని కంప్లీట్గా అట్రాక్ట్ చేసుకున్నారు ఇక్కడ. సో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీలా చేంజ్ అయిపోయింది మీది. మీరు ఎలా ఉన్నారు అని అంటే మీ ఫ్యామిలీస్, ఇద్దరి ఫ్యామిలీస్ మధ్య ఆర్గ్యుమెంట్స్, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కూడా మీరు అప్పుడప్పుడు ఆన్లైన్ మాట్లాడటం లేదా ఫేక్ అకౌంట్స్ నుండి మీ పర్సన్తో మాట్లాడడం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీ మధ్య ఉన్న రిలేషన్షిప్కి మీరు వాల్యూ ఇవ్వట్లేదు. అందుకే మీరు సెపరేట్ అయి వెళ్ళిపోయారు, మీ పర్సన్ని వదిలేశారు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. సో నౌ ఇన్స్టెడ్ ఆఫ్ రికన్సైలింగ్ విత్ యూ, అంటే రీయూనియన్ మేనిఫెస్ట్ చేసే బదులు మీతో ఈ పర్సన్ ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. ఎందుకు అంత మీకు వాల్యూ ఇవ్వకుండా అయిపోయింది, మీ రిలేషన్కి వాల్యూ లేకుండా ఎందుకు అయిపోయింది అంటే బికాజ్ ఆఫ్ దిస్ సెపరేషన్. ఓకే, సో మీ పర్సన్కి మీ పైన కంటే దట్ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ పైన ఇంట్రెస్ట్ పెరిగింది. వై? బికాజ్ అక్కడ మీ పర్సన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారు, మేబీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. దట్ థర్డ్ పర్సన్ హెల్ప్ చేస్తున్నారు ఆ పర్సన్, మీ పర్సన్కి. ఓకే, సో నౌ మీ పర్సన్ ఈజ్ ట్రయింగ్ టు మేక్ ఏ బిగ్ డెసిషన్. అది కూడా ఓవర్ నైట్ అనమాట. అంటే ఇంకా ఎన్ని ఇయర్స్ ఇలా సెపరేషన్లో ఉండడం, మళ్ళీ మాట్లాడుకోవడం, మళ్ళీ సెపరేట్ అవ్వడం, లైఫ్ అంటే ఇది కాదు అని డిసైడ్ అయిపోతున్నారు. తన డెసిషన్స్ తను తీసుకుంటున్నారు. సో ఈ మీ పర్సన్ అండ్ దట్ థర్డ్ పర్సన్కి మధ్య కమిట్మెంట్ అనేది ఉంటే మీ పర్సన్కి ఇంకెప్పుడు లైఫ్లో సెపరేషన్ కానీ, అన్హ్యాపీనెస్ కానీ, ఈ కాన్ఫ్లిక్ట్స్ కానీ ఇవేమి ఫేస్ చేయాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. సో నౌ మీ సిచ్యువేషన్ ఏంటి? మీ ఎనర్జీస్ చూస్తే మీరు మీ లిమిట్స్ అండ్ బౌండరీస్ దాటి వెళ్ళే అలవాటు మీకు లేదు. ఓకే, థర్డ్ పర్సన్తో కమిట్ అవ్వాలనుకుంటే అది మీ పర్సన్ ఇష్టం. మీకు వాల్యూ ఇవ్వలేదు అని అంటే దే డోంట్ డిజర్వ్ యూ లవ్, ఇలా ఆలోచిస్తారు మీరు. ఓకే, సో నెక్స్ట్ అదే జరగబోతుంది ఇక్కడ. అకార్డింగ్ టు దిస్ రీడింగ్ మీ పర్సన్ సమ్ అదర్ పర్సన్ని చూస్ చేసుకోబోతున్నారు. బట్ అలాంటి థాట్ వచ్చినా కూడా మీ పర్సన్ ఇంకా మీకోసం ఆలోచిస్తున్నారు ఇక్కడ. ఓకే, ఒక డీప్ బాండింగ్ మీ ఇద్దరిది. ఇన్ని ఇయర్స్ తర్వాత సడన్లీ మిమ్మల్ని కాదని ఇంకొకరిని చూస్ చేసుకుంటే బాగుంటుందా, ఇలా కూడా ఆలోచిస్తున్నారు. కానీ మీ రిలేషన్షిప్ కంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ మీకంటే స్ట్రాంగ్ బాండింగ్గా చేంజ్ అవుతుంది. వై? బికాజ్ ఇట్ ఈస్ ఎ పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, సో మీ పర్సన్ ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు విచ్ విల్ షాక్ యూ, నాట్ ఓన్లీ యూ, మొత్తం మీకు తెలిసిన వాళ్ళందరికీ అదొక షాకింగ్గా ఉంటుంది. బట్ దట్ థర్డ్ పార్టీ ఎవరైతే వచ్చారో మీ పర్సన్ లైఫ్లోకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ పర్సన్కి చాలా వాల్యూ ఇస్తారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా సపోర్టింగ్గా ఉంటారు మీ పర్సన్ని. ఒక
వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగానే చూసుకుంటున్నారు. ఇలాంటి థాట్స్లో ఉన్నారు మీ పర్సన్ మీతో చైల్డ్హుడ్ నుండి మీతో కాంటాక్ట్లో ఉన్న, మీతో రిలేషన్లో ఉన్న, ఫ్రెండ్లీగా చైల్డ్హుడ్ నుండి మీకు ఫ్రెండ్షిప్లో ఉన్న మీతో, మీ ఫ్యామిలీకి కూడా మీ పర్సన్ తెలిసిన, సడన్లీ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడైతే రైజ్ అయ్యాయో ఆ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా చేంజ్ అయిపోవడం, రిలేషన్షిప్ కట్ అయిపోవడం, ఇదంతా జరిగింది. బట్ దిస్ అదర్ పర్సన్ ఫ్యామిలీ మీ పర్సన్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అది మీ పర్సన్ని కంప్లీట్గా అటువైపు అట్రాక్ట్ అయిపోయేటట్టు చేస్తుంది. వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్, దట్ అన్కండిషనల్ లవ్ ఏదైతే ఇస్తున్నారో వాళ్ళు, దానివల్ల మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోగలుగుతున్నారు. సో బీ వెరీ కేర్ఫుల్. మీకు ఇంకా ఈ రిలేషన్ కావాలి అనుకుంటే మీ పర్సన్తోనే మీరు మళ్ళీ రీయూనియన్ అవ్వాలి, మళ్ళీ మీ లైఫ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఈ బ్రేకప్స్ అవి ఉండకూడదు, అదర్ పర్సన్ మీ లైఫ్లో ఉండకూడదు మీ ఇద్దరి మధ్య అలా అనుకుంటే మీరు యాక్షన్ తీసుకునే టైం ఇది. మీరు ఇప్పుడు కూడా సైలెంట్ ఉంటే ఈ రిలేషన్షిప్ ఎన్నో రోజులు పట్టదు, బ్రేకప్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఎనర్జీస్. ఇవి కొంచెం డిఫరెంట్ ఎనర్జీస్ వచ్చాయి ఈరోజు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం నేను ఈ రీడింగ్ చేస్తున్నాను. ఇలాంటి రీడింగ్ ఒక 2 months 3 months బ్యాక్ ఇలాంటి రీడింగ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఓకే, ఎనీవేస్ మీరు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ దిస్ రిలేషన్షిప్, అది మీ చాయిస్. ఓకే, సో 12 ఆన్ ద క్లాక్ హియర్. ఈ మాట నేను మీకు చెప్పే టైంకి ఇక్కడ క్లాక్లో టైం 12 అవుతుంది. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 7, 4, 9, 3 నెంబర్స్. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 with 555 అని టైప్ చేసి ఈ కామెంట్ సెక్షన్లో ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రాసుల విషయానికి వస్తే మేష, సింహ రాశులు, వృషభ, మిథున్ రాశులు, తులారాశి, కుంభరాశి, వృశ్చిక రాశి అండ్ మీనరాశి కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ సర్వీసెస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ అదర్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.